ఏనుగులు అంతరించిపోతాయా? వాటి సంఖ్య 8 ఏళ్లలోనే 25% ఎందుకు తగ్గింది? గజరాజులు అంతరించిపోతాయా? వాచ్ దిస్ రిపోర్ట్. ఏనుగులు ఈ పేరు వినగానే పొలాల్లోకి వచ్చిన గుంపు, పంటలు నాశనం, జనావాసాల్లోకి గజరాజులు ఇలాంటి వార్తలే వింటూ ఉంటాం. మనుషులు, వన్యప్రాణులైన ఏనుగుల మధ్య పోరు నిత్యకృత్యం. అయితే ఈ పోరులో ఏనుగులే ఓడిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు వెల్లడైంది. 8 ఏళ్లలో ఏనుగుల సంఖ్య 25% వరకు తగ్గింది. 2017లో 27,312 ఉండగా ప్రస్తుతం 22,446కు పడిపోయిందని మొట్టమొదటిసారిగా DNA ఆధారంగా జరిపిన గణనలో తేలింది. ఆల్ ఇండియా సింక్రోనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 పేరుతో నిర్వహించిన ఈ గణనలో ఏనుగుల సంఖ్య 18,255 నుంచి 26,645 వరకు ఉండవచ్చని తేలింది. సగటున దేశంలో 22,446 ఏనుగులున్నట్లు ఈ పద్ధతిలో అంచనా వేశారు. లో చేపట్టిన ఈ గణన ఫలితాలను విడుదల చేశారు. సంక్లిష్టమైన జన్యు విశ్లేషణ, డేటా సంకలనాల కారణంగా ఇంత ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు ప్రక్రియలో భాగంగా అడవిలో లభ్యమైన ఏనుగు పేడ నమూనాల జన్యు విశ్లేషణ జరిపాం. ఈ ప్రక్రియలో సాధించిన ఫలితాలు భవిష్యత్తులో జరిపే ఏనుగుల గణనకు ప్రాతిపదికగా పనిచేస్తాయంటున్నారు విశ్లేషకులు. ఏనుగుల సంఖ్యను నిర్ధారించడం కోసం అవి సంచరించే ప్రాంతాల నుంచి 21,056 పేడ నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం 6.7 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏనుగులు నడిచే అడవి బాటలో పరిశోధనలు నిర్వహించారు. పశ్చిమ కనుమల్లో దేశంలోనే అత్యధికంగా 11,934 ఏనుగులున్నట్లు గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాల్లో 6,599 ఏనుగులున్నాయని తేల్చారు. శివాలిక్ పర్వత ప్రాంతాలు, గంగా మైదానాల్లో 2,062 ఏనుగులు, మధ్య భారతంలో తూర్పు కనుమల్లో కలిపి 1,891 ఉన్నట్లు తేలింది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో దేశంలోనే అత్యధికంగా 6,013 ఏనుగులున్నాయి. అసోంలో 4,159, తమిళనాడులో 3,136, కేరళలో 2,785, ఉత్తరాఖండ్లో 1,792 ఏనుగులున్నాయని లెక్కించారు. ప్రపంచంలోని ఏనుగుల్లో 60% భారత్లోనే ఉన్నాయి. అయితే వాటి ఆవాస ప్రాంతాలు నిరంతరం తరిగిపోతున్నాయి. ఏపీలో 2017లో 150 నుండి 200 వరకు ఏనుగులుంటాయని అంచనా వేయగా వాటి సంఖ్య ప్రస్తుతం 120కి తగ్గింది. అడవుల నరికివేత, గనుల విస్తరణ, మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలు పెరగడం ఏనుగుల సంఖ్య తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. ఏనుగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దంతాల కోసం వేట. అందుకే ఆఫ్రికాలో దంతాలు లేని ఏనుగుల సంఖ్య పెరుగుతోంది. ఏనుగు దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి విలువ ఉంది. వాటిని మందులు, బొమ్మల తయారీలో వాడతారు. మనుషుల జనాభా పెరుగుతున్న కొద్దీ ఏనుగుల ఆవాసాలైన అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది. పైగా ఏనుగులు తినడానికి చాలా ఆహారం కావాలి. దాని కొరత వేధిస్తోంది. పచ్చదనం అంతరించిపోతుండటంతో గజరాజులు ఆకలితో అలమటించిపోతున్నాయి. అందుకే ఆహారం కోసం పంట పొలాల్లోకి వస్తున్నాయి. అడవుల్లో రోడ్లు, రైలు మార్గాలు వేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నాయి.